12 సంవత్సరంలో భారతీయ సిమెంట్స్లో ఉద్యోగిగా పనిచేశాడు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనేవారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు. ఆయన దగ్గర పనిచేస్తున్నారు. 2019 నుంచి ఇతను భారతీయ సిమెంట్స్లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కింద, తర్వాత సోషల్ మీడియా వింగ్లో ఈ జిల్లా కో కన్వీనర్ కింద వివేక్ రెడ్డి అనే ఆయన జిల్లా కన్వీనర్గా, ఇతను కో కన్వీనర్గా ఫుల్ టైమ్గా పనిచేయడం జరిగింది. ఈ 2019 నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ సోషల్ మీడియా వింగ్లో భారీ స్థాయిలో మార్పులు రావడం జరిగింది. 2020లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ, దానికి అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవరెడ్డి అని ఐడ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది. ఆ సమయంలో 2 విభాగాలుగా పనిచేసేది ఏపీ డిజిటల్ కార్పొరేషను, తర్వాత ఏపీ సోషల్ మీడియా టీం అని చెప్పి ఉండేవి. ఈ డిజిటల్ కార్పొరేషన్లో 65 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతను వాంగ్మూలంలో. గత 2020లో మాత్రం భారీ స్థాయి మార్పు కోవిడ్ సమయంలో సజ్జల భార్గవరెడ్డి అరంగేయడంతో మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావడం జరిగింది. మొత్తం అంతటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇక ఎప్పుడైతే సజ్జల భార్గవ ఈ యొక్క విభాగాన్ని ఆయన చేతుల్లో తీసుకున్నాడు, ఈ భూత పురాణాలన్నీ మొదలెట్టడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది 3 రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ 3 రాజధానికి వ్యతిరేకంగా రాస్తే మొట్టమొదట వీళ్ళు చేసిన విలయతాండవం అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, తద్వారా తర్వాత అదే క్రమేపీ వీళ్ళు దాన్ని ముందుకెళ్తూ ఈ రాజకీయంగా తిరిగే రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులపైన, వారి యొక్క పిల్లలపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అవన్నీ చేయటం మొదలుపెట్టారు. మొత్తం వీళ్ళు 45 మంది వీళ్ళ ముఠాలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ని మనం వెరిఫై చేసాం. ఏదైతే అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టాయి, మొత్తం మనం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదైతే కనుక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 BNS భారతీయ న్యాయ సంహిత కింద 111వ సెక్షన్ కింద, అలాగే కుట్ర అనేది మనకి పాత సెక్షన్ చెప్తున్నా 120B ఎక్స్టార్షన్ అనమాట. తద్వారా వాళ్ళ ఎదుటివారిని, ప్రతిపక్షం వారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సింది రాబట్టుకోవటం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్, తర్వాత మహిళల యొక్క అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ, అంటే వాళ్ళ యొక్క తెలుగు పదం నేను చెప్పలేను, అవుట్రైజింగ్ మోడెస్టీ, అలాగే సైబర్ క్రైమ్ రిలేటెడ్ సెక్షన్స్ మీద మనం ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఇతని యొక్క వాంగ్మూలంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుంటాను. ఈ 2012లో ఎప్పుడైతే ఇది మొదలుపెట్టారో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ సమయంలో ఎస్కే మస్తీ, పుట్టపు ఆదర్శ అనేవాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి, తర్వాత ఇంటూరు రవికిరణ్, ఈ ముగ్గురు కూడా ఈ మార్ఫింగ్ సంబంధించిన డివైసులు వాళ్ళు కలిగి ఉండి ఈ యొక్క నాయకుల యొక్క ఫోటోలను వికృత రూపంలో మార్ఫింగ్ చేసి వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరఫరా చేస్తే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గట్రా చేస్తుండేవాళ్ళు. ఇది ఇందాక చెప్పిన విధంగానే చిన్న వాసుదేవరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి డిజిటల్ కార్పొరేషన్ అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది. ఆ టైంలో సత్తెనపల్లి చెందిన సివి రెడ్డి గారు, వీరారెడ్డి గారు కూడా దీనిలో యాక్టివ్గా ఉండేవారు. తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన శ్రీనివాసు, కేఆర్ భాస్కరు, గొడిత సూర్యప్రకాష్, కాకినాడకు చెందిన సూర్యప్రకాష్, కేఆర్ సూర్య, శ్రీకాంత్ బాగి, వైభవ్ రెడ్డి, కుశాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కుందూరు రాజశేఖర్ రెడ్డి అనేవాళ్ళు వీళ్ళ ఐడీలు డిజిటల్ మీడియా తరఫున ఐడి కలిగి ఉండి వీళ్ళు ఇవన్నీ కంటెంట్ అంతా మార్ఫ్డ్ కంటెంట్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఈ వ్యక్తికి సంబంధించి వీళ్ళందరికీ కూడా డిజిటల్ మీడియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచిన రోజుల్లో వీళ్ళకి నెలకు 8,000 రూపాయలు వీళ్ళకి శాలరీగా జమ పడుతుండేది. జిల్లా కన్వీనర్లకి, నియోజకవర్గ కన్వీనర్లకి 8,000 రూపాయలు నగదు జమ అవుతూ ఉండేది. అలాగే 2020 సంవత్సరంలో సజ్జల భార్గవరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి, సత్తెనపల్లికి చెందిన వీరారెడ్డి, సుమారెడ్డి, తీయపుర అనేవారు వీళ్ళ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అలాగే మొత్తం వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ మొత్తం దగ్గరగా ఒక 40 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి.
అందులో సిఎస్ఆర్ మీడియా, తక్కలపల్లి, వారియర్స్, సుమా టీము ఇలా రకరకాలుగా మొత్తం ఉండడం జరిగింది. ఇదే కాకుండా పీడీటీవీ, జానీ, శ్రీరెడ్డితో లాంటి ఇండివిజువల్ వ్యక్తిగత యూట్యూబ్ హ్యాండిల్లో కూడా అసభ్యకరమైన పోస్టులు వీళ్ళు జారీ చేస్తూ ఉండేవారని చెప్పడం జరిగింది. మొత్తం వైఎస్ఆర్ సోషల్ మీడియాలో 130 మంది ఉండి వీరి వద్ద 400 పైగా హ్యాండిల్స్ ఉండి ఇదంతా కూడా వీరి యొక్క హజ్జల భార్గవ రెడ్డి గారు ఇది చేపట్టిన తర్వాత వీరి యొక్క ముఖ్య కార్యాలయం తాడేపల్లిలో గల పీవీసీ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో వైఎస్ఆర్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ ఉండి అక్కడి నుంచి వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క కార్యక్రమాలు నడిపించేవారు. మొత్తం మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఈ అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన హ్యాండిల్స్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, చెన్నైపల్లి ఆయన పేరు. 2 జగనన్న సైన్యం, ఇది వచ్చి వెంకటేష్ బాడి అని బొబ్బిలి చెందినవారు, పవన్ కుమార్ గొట్టిపేట ఆయన. వెంకటేష్ బాడి వచ్చి వైఎస్ఆర్ సోషల్ మీడియా మేనేజర్ టీం జగనన్నలో 2010 నుంచి పనిచేస్తున్నారు. తర్వాత వచ్చి బేతంపూడి నాని గిడియోని, ఇతను కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు. అలాగే కేసరి రాజశేఖర్ రెడ్డి అనే అతను, ఇందుకూరి శ్రీనివాసరాజు, రామాల మన్విత్ కృష్ణారెడ్డి, మొహమ్మద్ ఖాజా బాబా, మేకా వెంకట్రామిరెడ్డి, హరికృష్ణారెడ్డి కల్లం, మలకా అమర్నాథ్ రెడ్డి, వెంకటరంగారెడ్డి నెమలిదిన్నె, బొగ్గు జయరాం, బద్దం అశోక్ రెడ్డి, ఇడ్లీ వడ సాంబార్, ఇంటూరు రవికిరణ్, షేక్ మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ షేక్ అలియాస్ షేక్ జాను, జగదీశ్వర్ రెడ్డి ఆళ్ల, ఇంటూరు రవికిరణ్ ఇంకో హ్యాండిల్ ఇది, శ్రీనివాసరెడ్డి బట్టలపల్లి, రమణ్జీ జింకాల, జింకాల రామాంజనేయులు, రెడ్డి గారు అమ్మాయి వెలమూరి సుధారాణి, మహమ్మద్ ఇస్మాయిల్, ఎన్ బాలాజీ రెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, మునగాల హరీశ్వర్ రెడ్డి, ఇలా మొదలగు వారందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన, జగుత్సాకరమైన పోస్టులు పెట్టడంలో ఇతని నెట్వర్క్లో ఇతని ప్రొఫైల్ మనం పరిశీలించగా మన యొక్క ఇదంతా కూడా చూడటం జరిగినది.